హక్కుల కోసం మనందరి హక్కుల కోసం ఈరోజు మరి మానుకోటకు వచ్చిండ్రు సేవాలాల్ బాపు కాయ్కోతో జాంజో చాంజో మాంజో ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పే విషయాలు మనందరూ వక్తలు చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి మిత్రులారా ఇది మన భూమి కోసం చేస్తున్న పోరాటం మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు శ్రీనివాస నాయక్ బోజ్జా నాయక్ రమావత్ రమేష్ నాయక్ ఎందరో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ఆయో గురుకులాలు లాయో అవునా అవునా కదా కేసీఆర్ ఆయో తండాలు గ్రామ పంచాయతీ కిదో అవునా కదా కేసీఆర్ ఆయో పోడు భూములకు పట్టాలు కిదో రేవంత్ రెడ్డి ఆయో మన భూములు గుంజుకుంటున్నారు కేసీఆర్ ఆయో మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆయో మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు ఈ రోజు నిమ్స్ లో హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇది మన భూమి కోసం పోరాటం మన భుక్తి కోసం పోరాటం మన భవిష్యత్తు కోసం పోరాటం మనమందరం కూడా సేవలాల్ బాబు చెప్పినట్టుగా జాంజో చాంజో మాంజో ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్ ఒకటే మాట మీద ఉందాం ఒకటే బాట మీద నడుద్దాం కేసీఆర్ బాపు మనకు ఏ బాట అయితే చూపించిండో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో మరి జ్యోతిబాయి 8 నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది అన్నలారా అక్కలారా యాడి బాపు బాయి బ్యావో ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా కిష్టుబాయి సుశీలాబాయి దేవుబాయి ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రింబవళ్ళు పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన ఈ రోజు మన హక్కుల కోసం ఆ బాయిలు పోరాడుతున్నారు ఆ అక్కలు పోరాడుతున్నారు మరి వాళ్ళకందరికీ సంఘీభావంగా మన పోరాడాలి అవుతా గట్టిగా చేతులు చెప్పండి పోరాడాలి అవుతా జై సేవలాల్ జై తెలంగాణ అందరికి नमस्कारम सेन राम राम आज आता है जो याड़ी बापू ने सेन राम राम कहती हुई सेव आते अपने अभिमान नायकुడు केसीआर मेलन ग्वारे रंडगारे ग्वारे ने काई कष्टम आवतो आज अपन सेवेन अंडगा छांगेन करणोगेन आज लगाचरला में हुई जो लड़ाई सवार मानकोटा में भी है डोर नकले भी है अबाल आरएस प्रवीण कुमार साहब को जो आज ग्वार भाई ने उन्नाड़ केसीआर टीआरएस बीआरएस काई की रेवंत रेड्डी काई की को చక్కగా వివరించనకేనే కేటీఆర్ ఆయచ మన భవిష్యత్ తెలంగాణ ఆశా జ్యోతి కేటీఆర్ గారికి ఈ పోరాటాల గడ్డ మానుకోట గడ్డ మీద మహబూబాద్ జిల్లా గిరిజన ప్రజలు దళితులు పేద వర్గాల అందరి తరఫున వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేసుకుంటూ తమనే సేనే आज लगाचरला में कायम हो चुका मालावणो वोते 3-4 टांडेर ग्वार उंदूर बाप दादा बेटी बेटा बंबई में पुणे में जान कष्टपड़न कमा मेले जो जमी जागे ने रेवंत रेड्डी सरकार आयोजना थी रेवंत रेड्डी सर जमाईर नामे पर और बीआर नामे पर
वो तो एक फार्मा कंपनी घाल लोगे कोस ले रहे तो हमारा याड़ी बाप कमाए जो हमें एक पेटे ने बाटी खा रहे जो जमीन हम दानी गए तिरगा बड़े तो आज रात तांडू पड़न पोलिस कांग्रेस वाल दौर्जन्यम करन उन्होंने मार मेले मैं ग्वारेर बायून लेन केटीआर केसीआर को तो मैं कविता भाई हरिप्रिया भाई हमसे दिल्ली ले उन्होंने चोटे देखे तो आज कति को दोंगतरंग चोरी कर मेले भी है जो केरी को दोच मेले भी है जो बाइक एन दिटे को नहीं आज बूढ़ी ठाड़ी डोकरी है बातें कर रही हमारे घरे यहाँ मोटी यार बेटी छे उधर पेड़ पर हाथ मेल रहे छाती पर हाथ मेल रहे हमें अन्याय मारे उधर छोटे देखे तो दिल्ली में जो कमीशन आज लगाचेर लान फरे छे उधर घर वाले मारन संगारेड्डी जेल हाल मेले तो 6 महीना लागे उठन चाले ने टांगे हाथ से सूझ रहे छे आज उन्होंने अंडगा रणो रेवंत रेड्डी मुख्यमंत्री हो तो ताड़ी पार्टी मांगे कोनी पानी मांगे कोनी हमार जमीन हमें रे दगन कतो हमार बड़ा दर्जे नियम करे रो न्याय कोनी रेवंत रेड्डी गेन मान कोटा मा छजको ग्वार भाई लगाचर लार छजके ग्वार है उन्हें दलित लेने मदद दणो के धरना घाली दे तो अते कांग्रेस वाल आज अपने ने परमिशन दिने कोनी पण कोर्ट केटीआर मानकोटा जावणो धरना करनो से ने मदद दणो हिम्मत दणो धैर्य दणो के उद्देश्य में थी आज धरना कर रहे मैं आज कह रही छू अब आले प्रवीण कुमार सर को ग्वारे उन्हें कड़ाई को 250 वर्ष रेट वो जो सेवा लाले जयंती केसीआर तो ग्वारेर बेट बेटा ने सदू ने गुरुकुलाल बंधायो अपन तांडू ने 3000 ग्राम पंचायत की दो 6% रिजर्वेशन है 10% की दो ये जिला में 1.5 लाख एकड़ पोड़ भूमि पट्टाल रामनार हाथे प्रेम दिनो ग्वारे ने मदद दिने एक ग्वारेर बेटी ने कल्याण लक्ष्मी दिने तो 10 रुपया जे पिंचने ने 10,000 केसीआर की दो एक पेटे दिने जे बेटी ने पेट भरन बाटी घालो जको केसीआर तो मुंदुर बाटी वो खारे जे ने कोसलेन मुंदुर मुने धूड़ घाल रोज को आज रेवंत रेड्डी असे रेवंत रेड्डी ने असे कांग्रेस से उन्हें बुद्धि करणो ग्वार से एक मतरे थी एक वाते थी रणोगेन आज ग्वारे उन्हें मदद देना आरो जे केटीआर ने तम आड़ो पड़ो आए दो मत भाटा थी मारोगेन ग्वारेर मुसगुआ ग्वारेर वोटे घलान नायकी कर रहे जे ने बुद्धि आयर काम काहे को ग्वार भाई अतेर ग्वार भाई करनोगेन केती हुई ये धरना न उद्देशिंచి अपन ఎదురు దేకరేచుకో अपन నాయకుడు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి కేటీఆర్ గారు ఎక్కడికైనా బయలుదేరుతుండంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి బిడ్డ నీ భారత్ జోడో యాత్ర నువ్వు చేసుకోవచ్చు నువ్వు పాదయాత్ర చేయొచ్చు నీ నాయకులు చేయొచ్చు కానీ కేటీఆర్ రావద్దు ఇంకా మా పులి పడుకోనుంది రావట్లేదు కేసీఆర్ వచ్చిన రోజు నీ సంగతి ఏందో తప్పకుండా తెలియజెప్తాం కానీ కేటీఆర్ కే ఇంత భయపడుతున్నావు కాచుకో బిడ్డ మానుకోట గడ్డ నుంచి నీకు సవాల్ విసురుతూ ఈ రాష్ట్రంలో గిరిజనులకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక రక్షణ కవచం ఇక్కడే కాదు లగచర్లే కాదు లంబాడి ఏ తండలో లంబాడి వాళ్లకు గిరిజనులకు ఆదివాసీలకు దళితులకు చిన్న కష్టం వచ్చినా కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ మీకు అండగా ఉంటది అని చెప్పడానికే ఈ ధర్నా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మా అన్నదమ్ములకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కరిద్దరు నేతలు మాట్లాడినాక కేటీఆర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు మన మస్తునాజర్ గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు వారొక్క 2 నిమిషాలు
రెండు నిమిషాలే మాట్లాడతారు. మాట్లాడినాక మన రామన్న మాట్లాడతారు. జై తెలంగాణ. హైదరాబాద్ లో బయలుదేరి మహబాద్ కు విచ్చేసినటువంటి మన యువ కిషోరం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు అశేషంగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాడడంలో ఆనాడు మానుకోట నేడు మానుకోట పాత్ర పోషిస్తుంది అని తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 25 సంవత్సరాల చరిత్రలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసింది. 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణను బంగారు తెలంగాణగా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీ గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 1 సంవత్సరం అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే ఈ 1 సంవత్సర కాలంలో మళ్ళీ మనకు చుక్కలు చూపిస్తూ తెలంగాణ ప్రజాన్ని తెలంగాణ జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి తరుణంలో అది లఘుచరుల అయినా తెలంగాణలోని మారుమూల ఏ ప్రాంతమైనా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ అన్యాయాన్ని చీల్చి చెండాడి మా ప్రజల్ని కాపాడుకుంటామనేటువంటి ఉద్దేశంతో కేటీ రామారావు గారు మన దగ్గరికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 24 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి జాతి జీవన స్థితిగతులు అర్థం చేసుకున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల సమస్యలు గ్రహించిండు. వాటి అన్నిటికీ అనుగుణంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగించిండు. కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తే, కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని మరిపిస్తే ఈరోజు నరకాన్ని చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మహబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కౌంట్ డౌన్ కావాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. లగచర్లలో గిరిజన బిడ్డలున్నారు. గిరిజన జాతికి ఉన్నటువంటి లక్షణం ప్రకృతి ఒడిలో ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవితం గడపడం. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకొని రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి భూముల్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చి తమ జీవితాన్ని తమ రక్తాన్ని భూమాతకే అంకితం చేసి మా జీవితం మా భవిష్యత్తు ఈ భూమే అని నమ్ముకొని వాళ్ళు అక్కడ బతుకుతా ఉంటే ఎవరి ప్రయోజనాల కోసమో అక్కరలేని అవసరాల కోసం పేద గిరిజల్ని నిర్వాసితులను చేసేటువంటి ప్రయత్నం చేయడం అనంటే మనందరం చదువుకున్నాం, విన్నాం. ఏమని? కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లల్నే తింటాయని. కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లలను తిన్న విధంగా ఏ ప్రజలైతే ఆయనకు ఓటేసి, ఏ లఘుచర్ల గ్రామ సోదరి సోదరులైతే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కావడానికి పాత్ర పోషించిందో ఆ ప్రజల్ని నిరాశ్రయం చేసి వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి వాళ్ళను జైళ్ల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడు అనంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనందరినీ కాపాడుకున్నటువంటి
తీరును మనం అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గానికి చరమ గీతం పాడాలి అనంటే తెలంగాణలో ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరిగినా కేసీఆర్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ముక్త కంఠంతో స్పందించాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చాలా మంది సంఘాల వాళ్ళు కేటీఆర్ మనందరికి సంఘీభావం చెప్పడానికి సేవలాల్సి వద్దు రామన్న మాట్లాడినాక మీరు వద్దు దయచేసి సహకరించండి. భీమానాయక్ వాళ్ళు సేవలాల్ సాయన వాళ్ళు వెళ్ళారు అందరూ వచ్చిన కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మీరు అందరూ సంఘీభావం చెప్తురు. ఇప్పుడు ధర్నాను ఉద్దేశించి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను. ఇప్పుడు టైం లేదు, మనకు క్లోజ్ చేయాలి. నేనేం మాట్లాడా. జై తెలంగాణ. నేను కేటీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం. కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ ఎన్ని తండ్రులలో ఊగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామన్నట్టున్నారు. పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు. గిరిజనులకు అన్యాయం చేశాడని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. ఢిల్లీ పోయింది ఎందుకు అనుకుంటారు? వాతలు పెట్టేందుకు. కేంద్ర వాతలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని వాతలు అయితే చూద్దాం. బిడ్డ నువ్వు 7 అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర. తెలంగాణ నాశనం అవుతుంది. లమ్మడోళ్ళ హక్కులన్నీ గుద్దుకుంటాను. పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఫైనల్ గా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఇటువైపు రండి. జగదీశ్వర్ రెడ్డి గారు కొద్దిగా మైక్ వైరాటి అండి. జగదీశ్వర్ రెడ్డి గారు పైకి నిలబడండి. మీరు అసలే హైట్ తక్కువ. లగచర్ల జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. లగచర్ల గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతుగా మానుకోట మట్టి బిడ్డలు మేము కూడా వాళ్ళకి మద్దతు ఇస్తాం. తెలంగాణ ఏమనుకుంటుందో, తెలంగాణ గిరిజన రైతాంగం ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డికి వినపడేటట్లుగా మరొకసారి మేము కూడా గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి ఆహ్వానం పంపడం, దాంతోనే వణికిపోయిన రేవంత్ రెడ్డి ధర్నానే జరగనివ్వను అని చెప్పి అహంకారంతో ఆపితే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేవలం 1000 మందినే మనం రమ్మని చెప్పి అడిగినా అంతకంటే ఎక్కువ మించి తండలు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదమ్ములందరికీ వందనం, ఉద్యమాభివందనం. ఏం జరిగింది ఇవాళ లగచర్లలో? అది లగచర్ల కావచ్చు, ఇవాళ రేపది మానుకోట కావచ్చు, ఎల్లుండి ములుగు కావచ్చు, తెల్లారి అలంపూర్ కావచ్చు, ఇంకొక రోజు ఆసిఫాబాద్ అలంపూర్ కావచ్చు. రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడిచ్చిన 420 హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు, గీతలు గీయాలి, అమ్మకదొబ్బాలి, ఒక్కరికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలనే విద్య, కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను, దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్టు చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటలు సాగవు. లగచర్ల దగ్గరనే మీకు ఫుల్ స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. రేవంత్ రెడ్డి, ఇది కేవలం మానుకోటది మాత్రమే కాదు, ఇది మొత్తం తెలంగాణ గర్జన. ఇది తెలంగాణ రైతాంగం అంతా ఏమనుకుంటున్నారో చెప్పడానికి మానుకోట ఉదాహరణ. గతంలో మీ సమైక్యవాదులకు చరమగీతం పాటింది కూడా ఇదే మానుకోట. మళ్ళీ ఇవాళ ఇదే మానుకోటలో మొదలైంది నీ పతనం.
నువ్వు ఏ పోలీసులు పెట్టినా, ఏ పారామిలిటరీ తెచ్చినా, ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేవు. మానుకోట తిరుగుబాటే తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది. ఇవాళ లగచర్ల అక్క చెల్లెళ్ళకి, లగచర్ల రైతులకు, లగచర్ల గిరిజన సోదరులకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చిన మానుకోట బిడ్డలందరికీ మరొకసారి పాదవందనం చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు మన యువనేత, మన ఆశాదీపం, మన ఉద్యమ కెరటం కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడతారు. జై కేటీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. కినబడాల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి కినబడాల. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలు లేపాల. జై తెలంగాణ. స్టేజ్ మీద ఉన్న పిడికిలు లేవా? మ్యూజిక్ బంద్ చేయమని. రెండు పిడికిలు లేవాలా? జై తెలంగాణ. గిరిజనుల ఐక్యత. జై సేవలాల్. ఈరోజు మానుకోటలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆడబిడ్డ, మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు, గౌరవ మాజీ మంత్రి, మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు రెడ్డియా నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, శాసన మండలిలో మన పార్టీ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, జనగామ శాసనసభ్యులు సోదరులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, పెద్దలు మీ అందరికీ సుపరిచితులు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో పనిచేసి ఈరోజు కష్టకాలంలో కేసీఆర్ గారికి మన పార్టీకి అందరికీ అండగా ఉంటున్న గౌరవనీయులు, మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మహబూబాబాద్ ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు గారు, గౌరవనీయులైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, అదే మాదిరిగా గౌరవనీయులైన మా ఎంపీ గారు రాజ్యసభలో మీ అందరికీ ఆప్తుడు మహబాద్ ముద్దుబిడ్డ అన్న వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రి రెడ్డి నాయక్ గారి పేరు చెప్పిన, ఇంకా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన గండ్రా వెంకటరమణారెడ్డి గారు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్న సండ్రా వెంకట వీరయ్య గారు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు, ఇంకా ధర్నా కార్యక్రమానికి మానుకోటలోని వివిధ గ్రామాల నుండి మానుకోట నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, మా గిరిజన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు
పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. 14 ఏళ్ల కిందట, సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట. మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. లగచర్లలో ఏం జరిగింది అంటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉన్నదంటే, ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3000 ఎకరాలు, 3000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే, అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పోడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు, వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే, ఆయన అంటాడు డీజీపీ గారు, అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఎవరి కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు, యాదకొండల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే
అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా? ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే అంటే ఎస్ అనాలే. పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని, వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు. మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిర్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు, కాంగ్రెస్ పార్టీని తన్ని ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేను వస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమైతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం. మొన్న లగచర్ల ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, ప్లీజ్ మాట్లాడి, గొంతు పోతుంది, మాట్లాడి. మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసింటారు, జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేము అన్నాం, వద్దులే అమ్మా, నువ్వు ఉండు, ఢిల్లీ దాకా ఎందుకు, ఉండు తల్లి అంటే, లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా, తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను, అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి ఆమె బాధ చెప్తుంటే, ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనీబాయి, ఒక కిష్టీబాయి, అదే విధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి. వాళ్లకు కన్నీళ్లు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు. అందుకే నేను అనేది, లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలగూడలో జరగచ్చు, సాగర్లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే, ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో, అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరే కదా ఆనాడు కేసీఆర్ ను డిమాండ్ చేస్తే, మీకోసమే కదా 6% రిజర్వేషన్ 10% చేసింది. 6% రిజర్వేషన్ చేసింది, 10% కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా?
కేసీఆర్ గారు 6% రిజర్వేషన్ 10% చేసిన మాట వాస్తవమేనా? వాస్తవమేనా కాదా? పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా? తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా? మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం, ఇబ్బంది లేదు. కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా, ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలా. మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే, ఇది మొదటి అడుగు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం. మానుకోట మొదటి అడుగు. రాష్ట్రం అంతా తిరుగుతాం. రాష్ట్రంలోని ప్రతి తాండా ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మానుకోటలోని తాండాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరున మీ అందరికీ రామ్ రామ్ తెలియజేస్తూ మళ్ళొక్కసారి బాయ్ బియాన్ రామ్ రామ్. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, మానుకోటలో ఇవాళ మీరు కదం దొక్కి మాకు శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మానుకోటకు రుణపడి ఉంటాం. తప్పకుండా మా గిరిజన బాతికి ఎక్కడ కష్టం వచ్చినా బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా అన్ని పిడికి లేవాలి. జై తెలంగాణ. వెనకాల దాకా జై తెలంగాణ. జై సేవలాల్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నేను ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నా కానీ మీరు మాట్లాడించట్లేదు. థ్యాంక్ యూ.